ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమునందు మిమ్మను స్థిరపరచునుగాక. మనము రక్షణ పొందుటకే ఏర్పరచబడిన వారంగా ఉన్నాం, కానీ నాశనమైపోవటకు కాదు. అయినప్పటికీ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుయుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపి ఉన్నారు. కాబట్టి అబద్ధాన్ని నమ్మేవారంతా సాతాను సంబంధులు. దుర్నీతి విస్తరించుట ద్వారా భ్రష్టత్వము విస్తరించుట అనేది మనము అంత్యదినాల్లో అంత్యక్రీస్తు చేసే క్రియలను మనము చూడగలం. అయితే మరణం వరకు మనము నమ్మకంగా ఉండాలి. మనం అన్ని బోధలను నమ్మకూడదు. దేవుడు మన హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సద్వాక్యమునందు మనల్ని స్థిరపరుస్తాడు. ప్రతి సద్వాక్యమునందు ప్రభు మనల్ని బలపరుస్తాడు. దుర్బోధల నుంచి మనల్ని తప్పిస్తాడు. అంతం వరకు మన రక్షణను కాపాడుకుంటకు ప్రభువు శక్తిమంతుడిగా మన హృదయాల్లో ఏలుబడి చేస్తాడు. కాబట్టి ఆయన యందు మనము ఆనుకుందాం.